A sum was put at simple interest at a certain rate for 2 years. Had it been put at 3% higher rate, it would have fetched rupees 72 more. Find the sum. A sum was put at simple interest at a certain rate. Certain rate is R%. Assume some principal P for 2 years. Time period 2 years. Principal P, time period 2 years. So a sum was put at simple interest at a certain rate R%. Certain rate is R% for 2 years. Had it been put 3% higher rate, so rate of percent increased by 3. So what is new rate of percent? R plus 3%. ఎప్పుడైతే మనకి 3% హైయర్ రేట్ ఆఫ్ పర్సెంట్ ఎప్పుడైతే మనకి 3% ఇంక్రీజ్ చేశాడో ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది కదా. ఇట్ వుడ్ హ్యావ్ ఫెచ్డ్ 72 రూపీస్ మోర్. అంటే ప్రిన్సిపల్ సేమ్, టైం పీరియడ్ 2 years. ప్రిన్సిపల్ టైం పీరియడ్ సేమ్ అండి. రేట్ ఆఫ్ పర్సెంట్ R% జనరల్గా అయితే. కానీ ఏం చేశాడు, హ్యాడ్ ఇట్ బీన్ పుట్ ఎట్ 3% హైయర్ రేట్ ఆఫ్ పర్సెంట్ 3% హైయర్ తీసుకుంటే 72 రూపీస్ మోర్ వచ్చింది. జనరల్గా R% ఇంట్రెస్ట్, కానీ R ప్లస్ 3% ఇంట్రెస్ట్ తీసుకుంటే మోర్ అమౌంట్ వస్తుంది కదా. ఎంత మోర్ వచ్చింది? 72 మోర్ వచ్చింది. అంటే R% రేట్ ఆఫ్ పర్సెంట్ R దగ్గర మనము సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. R ప్లస్ 3% రేట్ ఆఫ్ పర్సెంట్ R ప్లస్ 3% దగ్గర కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్కి ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 72 రూపీస్ ఉంటుంది. సో వాట్స్ ద ఫార్ములా? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. ప్రిన్సిపల్ P, time period T, rate of interest R plus 3, PTR by 100. సో 3% హైయర్ రేట్ తీసుకున్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? సో R% ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్? PTR/100 కదా ఫార్ములా. P ప్రిన్సిపల్ P, టైం పీరియడ్ 2 years అండి. డైరెక్ట్ తీసుకుందాం. టైం పీరియడ్ 2 years. సో రేట్ ఆఫ్ పర్సెంట్ R by 100. R% ఇంట్రెస్ట్ దగ్గర ఎంత వచ్చిందని ఇంట్రెస్ట్, R ప్లస్ 3% ఇంట్రెస్ట్ దగ్గర ఎంత వస్తుంది ఇంట్రెస్ట్. సో R% ఇంట్రెస్ట్తో కంపేర్ చేస్తే R ప్లస్ 3% ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అమౌంట్ వస్తుంది. అంటే ఎంత ఎక్కువ వస్తుంది మనకి? 72 రూపీస్ మోర్ వస్తుంది. అంటే ఈ R% దగ్గర వచ్చిన ఇంట్రెస్ట్ R ప్లస్ 3% దగ్గర వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 72 రూపీస్ ఈక్వల్స్ 72. బ్రింగ్ అవుట్ సైడ్ 2P/100 అండి. So 2P/100, 2P/100 common in both the terms. So R plus 3 minus R equals 72. R minus R cancelled. This will be 3 into 2, 6P. 6P/100 equals 72. 6 ones are 6, 12. So what is the principal? 1200 rupees. Principal is 1200 rupees. Assume sum means principal. What is the principal? 1200 rupees. It is general procedure. Method 1. For computational purpose, method 2 is the best one. So rate of percent how much higher? 3%. Rate of percent 3% increase చేస్తే 70 rupees more వచ్చింది. In a period of 2 years. 2 years can 1 year కాదు చూసుకోవాలి. 3% rate of percent increase చేస్తే 70 rupees more వచ్చింది. సో ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. సో 3% ఈక్వల్స్ 70 రూపీస్. హౌ మచ్ హైయర్? 3%. హౌ మచ్ మనీ మోర్? 72. 3% ఈక్వల్ టు 72 రూపీస్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. సో 2 years కండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఎవ్రీ ఇయర్ సేమ్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ సేమ్ అండి. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో సెకండ్ ఇయర్ ఎంత ఉంటుంది, థర్డ్ ఇయర్ ఎంత ఉంటుంది, ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్. సో 2 yearsకి 70 రూపీస్ అంట. 1 yearకి ఎంత వస్తుందండి? 2 years 72 అయితే 1 yearకి ఎంత వస్తుంది? హాఫ్ ఆఫ్ దిస్ అమౌంట్ 36. ఫస్ట్ ఇయర్ 36 రూపీస్, సెకండ్ ఇయర్ 36 రూపీస్ వస్తుంది. 3% ఈక్వల్ టు 72 రూపీస్ 2 yearsకి. 3% ఈక్వల్ టు 36 రూపీస్ 1 yearకి. సో మనకి ఏం కావాలి? 1% కావాలి.
సో 3% 36 రూపీస్ అయితే 1% ఎంత వస్తుంది మనకి 12 రూపీస్ వస్తుంది 1 ఇయర్కి. 3% 36 రూపీస్ అయితే 1 ఇయర్కి 1%కి ఎంత అమౌంట్ వస్తుందండి 12 రూపీస్ వస్తుంది ఇంట్రెస్ట్. మనకి ఏం కావాలి, సమ్ కావాలి. సమ్ అంటే ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా మనకి ఎంత ఉంటుందండి 100% ఉంటుంది ప్రిన్సిపల్. 100%. 1% equal 12 rupees అయితే 100% equal to 1200. This is the answer. Next. A sum was put at simple interest at a certain rate for 3 years. Had it been put at 1% lesser rate, it would have fetched rupees 24 less. Find the sum. దిస్ వన్ సిమిలర్ టు ప్రీవియస్ ప్రాబ్లం. ఇక్కడ ఏమో రేట్ ఆఫ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేశాడు, మోర్ మనీ వచ్చింది. ఇక రేట్ ఆఫ్ పర్సెంట్ ఏమో డిక్రీజ్ చేస్తున్నాడు, లెస్ అమౌంట్ వస్తుంది. సో జనరల్ తీసుకున్న రేట్ ఆఫ్ పర్సెంట్ కన్నా 1% తక్కువ తీసుకుంటున్నాడు. అంటే R% దగ్గర మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, జస్ట్ R-1 దగ్గర ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ రెండింటి మధ్య వచ్చే డిఫరెన్స్ మనకి 24 రూపీస్ తీసుకోవాలి. దట్ జనరల్ ప్రొసీజర్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం ఏం చేయాలంటే 24 rupees less. Rate of percent how much? Less 1%. 1% equal to 24 rupees in a period of 3 years. Duration 3 years. 3 years ki 24 rupees and 1% equal 24 rupees less 3 years. మనకి ఏం కావాలి 1 year కావాలి. 1 year. So 1% equal to how much 1 year? 3 years ki 24 అండి. అంటే 1 year ki 8 rupees. First year 8 rupees, second year 8 rupees, third year 8 rupees. 3 8s are 24. So principal మనకి ఎంత 100%. So principal is 100%. 800 rupees. So second one is the right option. Next one. In how many years will a sum of money becomes triple itself at 20% per annum simple interest? ఇక నేను చెప్పిన ప్రతి ప్రాబ్లం కూడా సింపుల్ ఇంట్రెస్ట్లో వస్తుందండి. సేమ్ మోడల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా చేస్తాము. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది మీరు కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి. In how many years will a sum of money becomes triple itself at 20% per annum simple interest? Assume some principal. Sum of money becomes triple. Suppose principal x rupees ఇచ్చామండి, మనం ఇంట్రెస్ట్ కి x rupees ఇచ్చాము. Sum of money becomes triple. సో అమౌంట్ ఎంత వస్తుంది మనకి ట్రిపుల్ అయ్యింది. ట్రిపుల్ అంటే 3x rupees వచ్చింది. ప్రిన్సిపల్ అండి, సమ్ ఆఫ్ మనీ. సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ట్రిపుల్. x rupees ఇంట్రెస్ట్కి ఇస్తే 20%కి 20% per annumకి అమౌంట్ ఎంత వచ్చిందంటే ట్రిపుల్ అయింది, అంటే 3x rupees వచ్చింది. సో x rupees ఇంట్రెస్ట్కి ఇస్తే అమౌంట్ ఏమో 3x rupees వచ్చింది. అంటే ఇంట్రెస్ట్ ఎంత మనం చెప్పచ్చు కదా, ప్రిన్సిపల్ x rupees అయితే అమౌంట్ 3x. ఫార్ములా ఏం చెప్పామంటే అమౌంట్ ఈక్వల్స్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు, ఇంట్రెస్ట్ చెప్పొచ్చు కదా. ఇంట్రెస్ట్ ఈక్వల్ అమౌంట్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. 3x మైనస్ x అమౌంట్ 2x ఇంట్రెస్ట్. ఏదైనా చేయొచ్చు, లేదా సింపుల్ ఇంకా ఈజీగా ఉండాలంటే సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ట్రిపుల్ అండి. అంటే 1 రూపీ ఇస్తున్నాను నేను ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్కి 1 రూపాయి ఇస్తున్నాను. 1 రూపీ ఇస్తే అమౌంట్ ఎంత అయిందండి ట్రిపుల్ అయింది, 3 రూపీస్ అయింది. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అయింది 3 రూపీస్. 1 రూపీ ఇస్తే 3 రూపీస్ వచ్చిందండి అమౌంట్. అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 2 రూపీస్ వచ్చింది ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్ తెలుసు కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ పీటీఆర్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ 2 రూపీస్, ఇంట్రెస్ట్ 2 రూపీస్ అండి, ప్రిన్సిపల్ 1. టైం పీరియడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, హౌ మెనీ ఇయర్స్. రేట్ ఆఫ్ పర్సెంట్ 20%. సో ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు, రేట్ ఆఫ్ పర్సెంట్ తెలుసు, మనం టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ పీటీఆర్ బై 100. 1s 5s, t ఈక్వల్ టైం పీరియడ్ ఈక్వల్ టు 10 years. సో 10 years లో మనకి ట్రిపుల్ అవుతుందండి 20% per annum ఇంట్రెస్ట్ ఇస్తే. నెక్స్ట్, in how many years will a sum of money becomes double itself
at 10% per annum interest, simple interest. Sum of money becomes a double. Principal 1 rupee ఇస్తే అమౌంట్ ఎంత వస్తుందండి, డబల్ అవుతుందంటే 2 రూపీస్ వస్తుంది 10% per annum ఇంట్రెస్ట్ దగ్గర. సో 1 రూపీ ఇంట్రెస్ట్ ఇస్తే 2 రూపీస్ వచ్చిందండి అమౌంట్, అంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్లు 1 రూపీ వచ్చినట్లు. సో సింపుల్ ఇంట్రెస్ట్ 1 రూపీ, ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ 1 రూపీ, ప్రిన్సిపల్ 1 రూపీ. సో టైం పీరియడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టీ రేట్ ఆఫ్ పర్సెంట్ 10%, 10/100. సో 0 cancelled. T equal to 10 years. Time period how many years? 10 years. Next one. At what rate percent per annum will a sum of money becomes triple itself in 5 years at simple interest? This one similar to previous problem అండి. ప్రీవియస్ ప్రాబ్లంలో రేట్ ఆఫ్ పర్సెంట్ ఇచ్చాడు, మనము టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ టైం పీరియడ్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అట్ సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ ప్రాబ్లమ్స్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా డిస్కస్ చేస్తాము, కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అట్ వాట్ రేట్ పర్సెంట్ పర్ annum will a sum of money becomes a triple? Principal 1 rupee అండి. సో అమౌంట్ becomes a triple means 3. 1 rupee ఇస్తే 3 రూపీస్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఎంత అండి 2 రూపీస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ 2 రూపీస్, ప్రిన్సిపల్ 1, టైం పీరియడ్ 5 years, రేట్ ఆఫ్ పర్సెంట్ R/100. 5 ones are 5 20s, R equals to 40%. So rate of percent is 40. Next, at what rate percent per annum will a sum of money becomes fourfold in 12 years? Find the 12 years at a simple interest. Will a sum of money becomes fourfold, it means 4 times of itself. సో 1 రూపీ ఇంట్రెస్ట్ ఇస్తే అమౌంట్ ఎంత వస్తుందండి 4 రూపీస్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత 3 రూపీస్ వస్తుంది. 1 రూపీ ఇస్తే 4 రూపీస్ అయ్యిందండి అమౌంట్, అంటే 3 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా. సింపుల్ ఇంట్రెస్ట్ 3 రూపీస్, ప్రిన్సిపల్ 1 రూపీ, టైం పీరియడ్ 12 years, రేట్ ఆఫ్ పర్సెంట్ R/100. 3 ones are 3 4s, 4 ones are 4 25s. So R equals to 25%. So rate of interest how much? 25%. A sum of money becomes triple itself in 8 years at simple interest. In how many years will it become 6 times of itself at the same rate? First, method 1. A sum of money becomes a triple. Principal 1, amount is triple 3. What's interest 2? Interest 2 equals, in simple interest equal to PTR/100, principal 1, time period 8 years, rate of percent R/100. 2 ones are 2 4s are 4 25s. So what is rate of percent? 25%. In how many years will it become 6 times of itself? Principal 1, amount will be 6. So in how many years will it become, will sum of money becomes 6 times of itself at the same rate? What same rate? 25%. So principal 1 rupee is the 6 times అయ్యిందండి, అంటే అమౌంట్ 6 రూపీస్. సో ఇంట్రెస్ట్ 5 రూపీస్, ఇంట్రెస్ట్ 5 ఈక్వల్ టు ప్రిన్సిపల్ 1, టైం పీరియడ్ హౌ మెనీ ఇయర్స్, రేట్ ఆఫ్ పర్సెంట్ 25/100. 25 4s, so T equal to 20 years. Okay, 8 years లో ట్రిపుల్ అయితే 6 టైమ్స్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ అండి 20 years. ఓకే, 8 years లో అమౌంట్ ట్రిపుల్ అవుతుందండి. 6 టైమ్స్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది మనకి 20 years పడుతుంది. మెథడ్ 2 చూద్దాం. ఇట్ ఇస్ ద బెస్ట్ వన్ ఫర్ కాంపిటీషన్ పర్పస్. మీకు ఏదైనా సింపుల్గానే అయిపోతుంది, లెస్ దెన్ 30 seconds అయిపోతుంది. ఈ ప్రాబ్లం అనేది సింపుల్గానే అయిపోతుంది. ది సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ట్రిపుల్ అండి, ట్రిపుల్. సో 1 రూపీ ఇస్తే అమౌంట్ 3 రూపీస్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి 2 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది.
2 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది ఎన్ని ఇయర్స్కి అండి 8 ఇయర్స్కి 8 ఇయర్స్కి 2 రూపీస్ వస్తుందండి ఇంట్రెస్ట్ 1 రూపీ ఇస్తే అమౌంట్ ట్రిపుల్ అయింది కదా అమౌంట్ బికమ్స్ ట్రిపుల్ అండి అంటే 1 రూపీ ఇస్తే 3 రూపీస్ అయింది అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ అంతా 2 రూపీస్ ఈ 2 రూపీస్ ఎన్ని ఇయర్స్కి ఇంట్రెస్ట్ 8 ఇయర్స్కి ఇంట్రెస్ట్ అండి అంటే ఎవ్రీ 8 ఇయర్స్కి 2 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 6 టైమ్స్ 6 టైమ్స్ అండి అంటే ప్రిన్సిపల్ 1 రూపీ ఇస్తే మనకి అమౌంట్ ఏమో 6 టైమ్స్ అయింది అంటే 6 రూపీస్ అయింది అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 5 రూపీస్ సో 5 రూపీస్ ఇంట్రెస్ట్ కావాలంటే ఎన్ని ఇయర్స్ హౌ మెనీ ఇయర్స్ I hope this is clear. 2 rupees interest in 8 years. 6 times అవుతుంది అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 5 రూపీస్ 5 రూపీస్ ఇంట్రెస్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇండియా క్రాస్ మల్టిపుల్ 8 ఇయర్స్కి 2 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే సో ఎన్ని ఇయర్స్కి 5 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో క్రాస్ మల్టిపుల్ 8 into 5 by 2 2 ones are 2 fours 20 years how many years 20 years. A sum of money becomes a double itself in 5 years at simple interest. In how many years will it become 4 times of itself? This was similar to previous problem. So double principal 1 rupee is the amount ఎంత వస్తుందండి 2 rupees వస్తుంది. So interest 1 rupee, principal 1, time period 5 years, rate of percent R by 100. 5 ones are 520. So 20% and interest. Rate of interest 20%. You know how many years will it become 4 times? Principal 1 rupee ఇస్తే అమౌంట్ ఎంత వస్తుంది మనకి 4 రూపీస్ వస్తుంది సో ఇంట్రెస్ట్ ఎంత అండి 3 రూపీస్ ఇంట్రెస్ట్ కావాలి సో 3 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది ఎన్ని ఇయర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి సో 3 రూపీస్ ఇంట్రెస్ట్ కావాలి ప్రిన్సిపల్ 1 టైం పీరియడ్ టీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఆల్మోస్ట్ 20% 20 by 100 21 to 25 టీ ఈక్వల్స్ 15 ఇయర్స్ 15 ఇయర్స్కి 3 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది సో మెథడ్ 2 is the best one for computation purpose ఏదైనా ఒకటేనండి సేమ్ టైం తీసుకుంటుంది సో డబల్ అండి ప్రిన్సిపల్ 1 రూపీ ఇస్తే అమౌంట్ బికమ్స్ డబల్ అంటే ఇంట్రెస్ట్ అంతా 1 రూపీ ఇంట్రెస్ట్ 1 రూపీ ఇంట్రెస్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ 5 ఇయర్స్ సో అమౌంట్ బికమ్స్ 4 టైమ్స్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 4 టైమ్స్ సో అమౌంట్ 4 టైమ్స్ అయిందంట అంటే 1 రూపీ ఇస్తే 4 రూపీస్ అమౌంట్ అవుతుంది అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 3 రూపీస్ సో 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి 5 ఇయర్స్కి 1 రూపీ ఇంట్రెస్ట్ వస్తే 3 రూపీస్ అనేది ఎన్ని ఇయర్స్కి వస్తుంది 15 ఇయర్స్కి వస్తుంది క్రాస్ మల్టిపుల్ 3 into 5 15 ఇయర్స్ సో దిస్ ఇస్ ద ఆన్సర్. A sum of money becomes a triple itself in 5 years at simple interest. In how many years will it become 6 times of itself at the same rate? Okay. This one similar to previous problem. So sum of money becomes a triple. 1 rupee principal 1 rupee అయితే interest principal 1 rupee అయితే amount 3 rupees వస్తుంది. So interest 2 rupees. So 2 rupees interest in 5 years. In how many years will it become 6 times of itself? So sum of money becomes 6 times. 1 rupee interest ఇస్తే అమౌంట్ ఎంత అంటే 6 వస్తుంది అంటే ఇంట్రెస్ట్ ఎంత 5 rupees. How many years? Cross multiple. 5 5 is the 25 by 2. So 12 and a half years. How many years? 12 and a half years. So first one is the right option. A sum of money becomes double itself in 8 years at simple interest. How many times will it become in 10 years at the same rate? So previous problems to compare చేస్తే number of times how many times అనేది ఒకటి ఇచ్చేసాడండి మనం ఇయర్స్ ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ ఇయర్స్ ఇచ్చాడు 10 years తో how many times 10 years లో ఎన్ని రేట్లో అవుతుందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. First method 1. A sum of money becomes a double. Principal 1, amount will be 2. Amount becomes a double. So what is interest 1? Interest 1 equals to principal 1, time period 8 years. Rate of percent R by 100.
4 2s are 4, 25 is are. So what is the rate of percent? 25 by 2%. Next, how many times will it become? How many times? Suppose principal 1 rupee and amount becomes x times. 1 rupee ఇస్తే x రూపీస్ వచ్చిందండి అమౌంట్, అంటే x టైమ్స్ అనే కదా. సో ప్రిన్సిపల్ 1 రూపీ అయితే అమౌంట్ ఎంత వచ్చింది, x రూపీస్ వచ్చింది, అంటే x టైమ్స్ అయింది. సో ఇంట్రెస్ట్ ఏమొస్తుంది, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ x, ప్రిన్సిపల్ 1. వాట్ ఇస్ ఇంట్రెస్ట్? x minus 1. సో ఇంట్రెస్ట్ ఈక్వల్, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100, ప్రిన్సిపల్ 1 rupee. సో టైం పీరియడ్ 10 years. Rate of percent 25 by 2. 25 by 2 by 100. So simple interest equal to PTR by 100. 25 ones are 25 fours. So x minus 1. X minus 1 equal to 10 by 2 fours 8. So 10 by 8. Now x equal to 5 by 4 plus 1 or 10 by 8 plus 1. X equal to 18 by 8. So 2 4s are 2 9. 9 by 4 times. X equal to how much? 9 by 4. So 1 rupee is the amount and then 9 by 4. And 9 by 4 times of itself. 9 by 4 times of 1 is 9 by 4. It is method 1. Method 2. So you method apply cheddam. So a sum of money becomes a double itself in 8 years. Double అండి, అంటే ఇంట్రెస్ట్ ఎంత 1. ప్రిన్సిపల్ 1 రూపీ ఇస్తే ఇంట్రెస్ట్ 2 రూపీస్ వస్తుంది. సో ప్రిన్సిపల్ 1 రూపీ ఇస్తే అమౌంట్ 2 రూపీస్ వస్తుంది. ఇంట్రెస్ట్ 1. ఇంట్రెస్ట్ 1 రూపీ వస్తుందండి. ఎన్ని ఇయర్స్కి? మనకి 8 ఇయర్స్కి. 8 ఇయర్స్కి 1 రూపీ ఇంట్రెస్ట్. క్వశ్చన్ అడిగండి, 10 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 10 years की how much interest? ఈ 10 years కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇంట్రెస్ట్ తెలుస్తుంది. కానీ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది హౌ మెనీ టైమ్స్ అని మనం చెప్పాలి. హౌ మెనీ టైమ్స్. సో క్రాస్ మల్టిపుల్ చేయండి. సో 10 సపోజ్ x టైమ్స్ అనుకోండి, ఇక్కడ x టైమ్స్ ఇంట్రెస్ట్ హౌ మెనీ టైమ్స్? x టైమ్స్. సో 10 into 8x. సో x ఈక్వల్ టు 10 by 8. అంటే ఎంత వస్తుందని మనకి 2 5s 2 4. x ఈక్వల్ 5 by 4. ఇక్కడ మనం తీసుకుంటే ఇంట్రెస్ట్ కాబట్టి 5 by 4 వచ్చింది. మనకి ఏం కావాలి? హౌ మెనీ టైమ్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అమౌంట్ అనేది, ఇంట్రెస్ట్ అనేది మనకి 5 by 4 అండి. కానీ మనకి అమౌంట్ ఏమొస్తుంది? వచ్చిన ఇంట్రెస్ట్కి ప్లస్ ప్రిన్సిపల్ యాడ్ చేయాలి. సో ప్రిన్సిపల్ ఎంత యాడ్ చేయాలి? 5 by 4 ప్లస్ 1 యాడ్ చేయాలి. సో మనకి అమౌంట్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ప్లస్, సపోజ్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఐ కన్ఫ్యూజ్ ఉంటుంది, ఐ అనుకున్నాం అనుకోండి, ఐ. సో ఇంట్రెస్ట్ ఎంతండి? 5 by 4. అమౌంట్ కావాలంటే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ 1 రూపీ కదా. 5 by 4 ప్లస్ 1 9 by 4. సో 9 by 4 ఇలానే చేయొచ్చు. Next one. A sum of money becomes fourfold in 12 years at simple interest. How many times will it become in 18 years? This one similar to previous problem. A sum of money becomes fourfold. What is interest? 3 rupees. Principal 1 rupee is the amount of 4 rupees. Interest 3 rupees. 3 rupees interest in how many years? 12 years. How many times will it become in 18 years? In 18 years, what will be the interest? What will be interest? I. Interest మనకు తెలియదు, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 12 ఇయర్స్కి 3 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే 18 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఏమనుకుంటామంటే ఐ ఇంట్రెస్ట్. బట్ క్వశ్చన్ ఈస్ హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్ బికమ్? Sum of money becomes how many times? Cross multiple. So
So 18 into 3 equals to 12 into interest. 3 1s are 3 4s are 2 2s are 2 9s are. Interest how much? 9/2. సో 9/2 మన ఆప్షన్ చూస్ చేస్తాం అనుకోండి రాంగ్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ 9/2 రూపీస్ అండి. మనకు కావాల్సింది సమ్ ఆఫ్ మరి బికమ్స్ హౌ మెనీ టైమ్స్ అమౌంట్ తెలియాలి. సో అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎప్పుడు 1 రూపీ కదా, ప్రిన్సిపల్ 1 రూపీ తీసుకొని మనం క్యాల్కులేట్ చేస్తాం. ప్రిన్సిపల్ 1 రూపీ, ఇంట్రెస్ట్ 9/2. LCM is 2. 2 plus 9 11. 11/2 times and amount becomes 11/2 times. So which one is the right option? Third one is the right option. I hope this is clear. Simple interest చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అందులో కూడా మనకి సేమ్ మోడల్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడేమో సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం మెన్షన్ చేస్తాడు. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. కాకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ అని అడగచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అడగచ్చు. సో మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు.